రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాల 8 మాసాలు కావస్తుంది. స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి పరిపాలన చేశారు. కానీ ఇటువంటి పచ్చి అబద్ధాల కోరు, అబద్ధాల పుట్ట ఇంతవరకు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడబోమని చెప్పి తెలియచేస్తున్నాను. ఆయన జీవితంలో ఒక్కటంటే ఒక్కటే నిజం చెప్పినటువంటి సందర్భాలు లేవు. మరి దేవుడు శాపమేంటో నాకు తెలియదు. నిజం చెప్తే తల పగిలిపోతుందని చెప్పి ఏమైనా శాపం ఉందో, లేకపోతే కావాలని చెప్పి ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి. మాట ఆడితే ఎక్కడికి వెళ్ళినా వైసీపీ పార్టీ మేనిఫెస్టో ఒక బైబిల్, మిగతా 2 పేర్లు నేను ఎత్తక్కర్లేదు, ఎందుకంటే ఆయనకి బైబిల్ బాగా ఇష్టం కాబట్టి బైబిల్ ఇది. ఈ బైబిల్ని నేను తూచా తప్పకుండా అమలు చేశాను. ఈ 4 సంవత్సరాల 8 మాసాల్లో బాటా రేట్లాగా 99.5% కంప్లీట్ చేశాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత వెబ్సైట్లో కూడా ఆ మేనిఫెస్టోని తీసేశాడు, ఎవడూ చూడకుండా అని చెప్పి ఒకే అబద్ధాన్ని ప్రతిసార్లు మాట్లాడడం, వారి యొక్క మంత్రులు మాట్లాడడం, వారి యొక్క నాయకులు మాట్లాడడం అలవాటైపోయింది.